ఆరాధించే అర్హత ఇచ్చి మా ఆరాధన అంగీకరించుచున్నందుకు స్తోత్రాలు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజు. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే నీవే రాజు. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. ఆయన సింహాసనము అది శాశ్వతమైనది, అది నిత్యమైనది, అది ఎన్నడూ మారనిది. ప్రభుని ఎలుగెత్తి స్తుతిద్దాం. కీర్తనకారుడు అంటున్నాడు, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను ఆరాధించేదను, నువ్వే సంపూర్ణుడు అని, నీవే యోగ్యుడు అని నేను ఎరుగుదును. నా తండ్రి, నా ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టిన నీ వంటి వారు ఎవరున్నారయ్యా? సహించాడు, మన పాప శిక్షను భరించాడు. మన స్థానంలో ఆయన నిలబడి ఆయన స్థానంలోనికి మనల్ని తీసుకొచ్చాడు. ప్రభుకి వందనాలు చెప్తామా? నా స్థితిని మార్చుట కొరకు నా స్థితికి వచ్చిన యేసయ్య నీకు స్తోత్రాలని ప్రభుని స్తుతిద్దాం. సహించెను, దయ చూపెను, నీ ప్రేమ నన్ను గెలిచెను. యేసయ్యా సహించెను, దయ చూపెను, నీ ప్రేమ నన్ను గెలిచెను. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. ఆయన మనకు అనుగ్రహించిన ఆ కృప కేవలం మనల్ని రక్షించింది మాత్రమే కాదు, చివరిదాకా గమ్యం చేరేదాకా స్థిరపరిచి నడిపించేది. కలకాలం ఉండేది ఆయన ప్రేమ, ఆ కృప శాశ్వత కాలం ఉండేది, ఎన్నడూ విడువనిది, ఎడబాయినిది. లోకములో నేను ఏది విడిచినా నా ప్రభు కృప ఎన్నడూ విడువదు. నా పైకి వచ్చిన నీ కృపకై నన్ను ఎన్నడూ విడువని నీ కృపకై స్తోత్రాలయ్యా.
నీవు లేకుండా, నీ కృప లేకుండా బ్రతకలేమయ్యా. కలకాలము నీ చేనను నడుపును, కలకాలము ఎడబాయక నీ చేనను నడుపును. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. చెప్తామా? నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. మరొకసారి. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా. నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నువ్వు లేకుండా నాయనా